अस्सलाम वालेकुम, आदाब। मैं हूं मोहसिन और आप देख रहे हैं बीबीएन न्यूज। आइए शुरुआत करते हैं आज के खबरनामे की और नजर डालते हैं हेडलाइंस पर। तेलंगाना असेंबली के बजट इजलास का आज से हुआ आगाज। कंटोनमेंट बीआरएस एमएलए लस्या नंदिता को ताजियत पेश करने के बाद कार्रवाई कल चारशंबे तक के लिए मुलतवी। तेलंगाना असेंबली अहाते में बिजनेस एडवाइजरी कमेटी का इजलास। इस माह की 31 तारीख तक जारी रहेगा बजट सेशन। 25 तारीख को पेश किया जाएगा बजट। 26 और 28 को होगी छुट्टी। बजट इजलास की कार्रवाई सिर्फ 4 दिन चलाने के लिए हरीश राव ने की रेवंत रेड्डी हुकूमत पर तनकीद। चारशंबे को जॉब कैलेंडर, बेरोजगारों के मुतालबात, इंतखाबी वादों पर बहस कराने स्पीकर से किया मुतालबा। मरकजी बजट में तेलंगाना को एक बार फिर कर दिया गया नजरअंदाज। सीएम रेवंत रेड्डी ने कहा, मरकज ने तेलंगाना के साथ किया इम्तियाजी सुलूक। बजट अलॉट करने में तेलंगाना के साथ हुई बहुत नाइंसाफी। केटीआर ने मरकजी बजट पर जाहिर की सख्त मायूसी। कहा, गुज़िश्ता 10 सालों की रिवायत बरकरार, इस बार भी तेलंगाना को बड़े सीफर के सिवा कुछ नहीं मिला। मोइनाबाद में रियल एस्टेट बिल्डर्स की जानिब से शहीद करदा खदीम मस्जिद की तामीर नौ का आगाज। बोरवेल की तनसीब, आरजी टीन शेड के काम जारी। कल रात इस वाक़े के मंजर आम पर आने के बाद मुसलमानों में पाया गया गुस्सा। और अब खबरों की तफसील। तेलंगाना असेंबली के बजट इजलासों का आज से आगाज हो गया है, जिसके लिए पुलिस की जानिब से असेंबली के अतराफ वसी सिक्योरिटी बंदोबस्त किया गया। इस इजलास के पहले दिन कंटोनमेंट बीआरएस एमएलए लस्या नंदिता को कानून साज असेंबली ने ताजियत पेश की। उनके देहांत पर तमाम अराकीन असेंबली ने 2 मिनट की खामोशी इख्तियार की। सीएम रेवंत रेड्डी ने लस्या नंदिता की मौत पर ताजियती करारदाद पेश की। सीएम रेवंत रेड्डी ने लस्या नंदिता और उनके वालिद सायन्ना की खिदमत को याद करते हुए ताजियत पेश की। ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను। అధ్యక్ష, 23/2/2024 నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది। ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను। కుమారి లాస్యనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తిశేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు। చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది। సాయన్న గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో 1951 వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు 5 సార్లు శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసిండ్రు। వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది। ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని, వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను, వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి లాస్యనందిత కూడా ప్రజా జీవితంలో ఉందని చెప్పి వారు పరితపించారు। కానీ దురదృష్టవశాత్తు ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు। వారి వారసురాలుగా వచ్చిన లాస్యనందిత గారైనా ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు, ఎందుకంటే సాయన్న గారి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరిందని। కానీ దురదృష్టవశాత్తు లాస్యనందిత గారు కూడా ఈ కంటోన్మెంటు అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మధ్యత లేకపోవడం బాధాకరమైన విషయం। ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయన్న గారు కానీ, సాయన్న గారి కుమార్తె వారసురాలు లాస్యనందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు। తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని, ఏదైతే ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో, మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం
తప్పకుండా పూర్తి చేస్తుంది. వారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే అధ్యక్ష, ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని నేను ప్రకటిస్తున్నాను. శోకార్తులైన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. तेलंगाना असेंबली में कंटोनमेंट बीआरएस एमएलए लस्या नंदिता की मौत पर उन्हें याद करते हुए खराज अकीदत पेश किया गया। सीएम रेवंत रेड्डी के बाद कानून साज उमूर के वजीर श्रीधर बाबू, वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर, अराकीन असेंबली केटीआर, तलसानी श्रीनिवास यादव, सुनीता लक्ष्मण रेड्डी, एम गोपाल, राजशेखर रेड्डी, के सांबा शिवा राव, एलएटी महेश्वर रेड्डी, एल शंकर, मक्कन सिंह, राज ठाकुर और श्री गणेश ने बीआरएस एमएलए आंजहानी लस्या नंदिता की मौत पर उन्हें याद करते हुए खिराज पेश किया। అధ్యక్ష, కంటోన్మెంట్ శాసనసభ్యురాలిగా ఎన్నికై మొదటి సెషన్, దాని తర్వాత సమావేశాల్లో పాల్గొని ఒక రోడ్డు ప్రమాదంలో 23 ఫిబ్రవరి 24 నాడు మరణించడం జరిగింది. వారికి సభ పక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం తరఫున కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం 4 రోజుల ముందు, అంటే ఒక సంవత్సరం 4 రోజులు తక్కువ, ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్ సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరకు రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. నాకు బాగా గుర్తున్న సందర్భం అధ్యక్ష, 2015వ సంవత్సరం ఆనాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సాయన్న గారు కోరిన ఒకే ఒక్క కోరిక, నేను కవాడిగూడ నుండి లాస్యానందిత గారిని నేను కార్పొరేటర్గా చూడాలనుకుంటా ఉన్నాను. మా మిత్రుడు గోపాల్ గారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారని చెప్పి మొదటిసారి ఆ రోజు వచ్చి అడిగితే కేసీఆర్ గారు కాదనకుండా వెంటనే అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తున్న నాయకురాలు, మంచి యంగ్ లీడర్గా బాగా చదువుకున్న అమ్మాయి, మంచి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు కవాడిగూడ నుంచి కార్పొరేట్. इसके बाद असेंबली स्पीकर गड्डम प्रसाद कुमार ने इजलास चारशंबे की सुबह 10 बजे तक मुलतवी करने का ऐलान किया। बताया जा रहा है कि वज़ीर खजाना भट्टी विक्रमार्का इस माह की 25 तारीख को असेंबली में बजट पेश करेंगे। उसी दिन सुबह 9 बजे सीएम रेवंत रेड्डी की क़यादत में काबीना की मीटिंग होगी और रियासती बजट को मंजूरी दी जाएगी। इसके बाद वज़ीर खजाना असेंबली में बजट पढ़कर सुनाएंगे। तेलंगाना असेंबली अहाते में बिजनेस एडवाइजरी कमेटी बीएसी का इजलास स्पीकर गड्डम प्रसाद कुमार की सदारत में मुनक्किद हुआ, जिसमें फैसला किया गया कि तेलंगाना असेंबली का इजलास इस माह की 31 तारीख तक मुनक्किद किया जाएगा। रियासती बजट 25 तारीख को पेश किया जाएगा। असेंबली के लिए 26 और 28 को छुट्टी का ऐलान किया गया है। बीएसी मीटिंग में सीएम रेवंत रेड्डी, डिप्टी सीएम भट्टी विक्रमार्का, वुज़रा श्रीधर बाबू, पूनम प्रभाकर, गवर्नमेंट विप्स बीआरएस से हरीश राव और प्रशांत रेड्डी, बीजेपी से महेश्वर रेड्डी, सीपीआई से के सांबा शिवा राव और एमआईएम से अहमद बलाला ने शिरकत की। साबिक वजीर व सिद्दीपेट बीआरएस एमएलए हरीश राव ने रेवंत रेड्डी हुकूमत पर तनकीद करते हुए कहा कि न सिर्फ इंतखाबात में किए गए वादे बल्कि हुकूमत कानून साज असेंबली की कार्रवाई भी सिर्फ 4 दिनों में खत्म करना चाहती है। हरीश राव ने बीएसी इजलास के बाद असेंबली अहाते में मीडिया पॉइंट पर बात की। हरीश राव ने निशानदेही की कि बजट पर बहस के लिए वक्फ करदा माजी के सेशंस 4 से 8 दिन पर मुहित थे। उन्होंने बजट के मुतालबात पर बहस के लिए महज 2 दिन अलॉट करने और एक ही दिन में 15 मुतालबात पर बातचीत मुकम्मल करने के लिए हुकूमत के मौजूदा इजलास में
जल्दी करने के इरादे पर तनकीद की। उन्होंने मजीद इल्जाम लगाया कि हुकूमत ने बजट पर बहस करने और उसी दिन जवाब देने का मंसूबा बनाया, जो शफाफियत की कमी और जमहूरी अमल को नजरअंदाज करने की निशानदेही करता है। हरीश राव ने बताया कि बीआरएस पार्टी ने कल चारचंबे को कानून साज असेंबली में जॉब कैलेंडर, बेरोजगारों के मुतालबात और बेरोजगारों पर हमलों से मुतालिक बहस कराने का स्पीकर से मुतालबा किया है। శాసనసభ బీఏసీ సమావేశంలో ప్రభుత్వం హామీలను అమలులో ఎత్తివేయడమే కాదు, శాసనసభ సమయాన్ని కూడా ఎత్తేస్తున్నారు. హామీలే ఎత్తేసింది అనుకున్నాం కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు. అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది 4 రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఎప్పుడైనా బడ్జెట్ కనీసం 8-10 రోజులు చర్చ జరిగేది. పద్దుల మీద 4 రోజుల నుంచి 8 రోజుల వరకు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి 2 రోజుల్లోనే పద్దుల మీద చర్చ పెట్టారు. మొత్తం డిమాండ్స్ 2 రోజుల్లో ఎట్లా మాట్లాడతారు? ఒక్కో రోజు 15-20 డిమాండ్లు ఒకటే రోజు మాట్లాడాలంట. దాని మీద ప్రవేశపెట్టుడు, చర్చ జరుగుడు, ప్రభుత్వం సమాధానం చెప్పుడు, దాన్ని ఆమోదించుడు. 15 డిమాండ్లు ఒక్కొక్క రోజు జరుగుతాయా? 2 రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు. బడ్జెట్ మీద చర్చ, రిప్లై ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు. అప్రాప్రియేషన్ మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం, చర్చ జరగడం, సమాధానం చెప్పడం, పాస్ చేయడం. అంటే మొత్తంగా 4 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కనీసం శాసనసభలో చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ముఖ్యంగా రేపు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు చేసిన అన్యాయం, నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేస్తున్న తీరు, నిరుద్యోగుల మీద అక్రమంగా పెడుతున్న కేసులు, నిరుద్యోగ యువతీ యువకులను హాస్టళ్లలో చొరబడి వాళ్ళను కొడుతున్నటువంటి తీరు, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో దాడి చేసిన తీరు, ఈ యొక్క మొత్తం నిరుద్యోగ సమస్యలు, అదేవిధంగా జాబ్ క్యాలెండరు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము, దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పీకర్ గారు ముందు ప్రతిపాదన పెట్టాం. రేపు నిరుద్యోగుల ఎజెండాను తప్పకుండా చేపట్టాలని, దీన్ని మీద చర్చ జరపాలని, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మీరు ఆ రోజు వాళ్ళకు పంచరంగుల ప్రచారం చేసిండ్రు, కలలు చూపించిండ్రు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని फुल पेज एडवर्टाइजमेंट ली। मरकजी वजीर खजाना निर्मला सीतारामन ने आज लोकसभा में 48 लाख करोड़ रुपए का मरकजी बजट 2024 पेश किया। अपनी बजट तकरीर में मरकजी वजीर खजाना निर्मला सीतारामन ने आंध्र प्रदेश के लिए तहफ और खुसूसी पैकेजों की बारिश की, जिसमें आंध्र प्रदेश तंजीम नौ कानून 2014 के वादों को पूरा करने के लिए फंड्स भी शामिल हैं। गौरतलब है कि आंध्र प्रदेश में बीजेपी की इत्तेहादी तेलुगु देशम पार्टी की हुकूमत है। मरकजी वजीर निर्मला सीतारामन ने आंध्र प्रदेश को पोलावरम प्रोजेक्ट के फंड्स समेत दीगर इमदाद के साथ 15,000 करोड़ रुपए का ऐलान किया, जबकि कांग्रेस हुकूमत वाली रियासतों बिलखुसूस तेलंगाना को नजरअंदाज कर दिया। Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth.
चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मरकजी हुकूमत के जरिए पेश करदा बजट 2024 में तेलंगाना के लिए कोई रकम अलॉट ना करने पर सख्त रद्दअमल जाहिर किया। वो इस बात पर नाराज थे कि मरकज ने तेलंगाना के साथ इम्तियाजी सलूक किया। उन्होंने कहा कि बजट अलॉटमेंट में तेलंगाना के साथ बहुत नाइंसाफी हुई है। उन्होंने कहा कि 48,21,000 करोड़ का 2047 का ये बजट विकसित भारत का नहीं बल्कि कुर्सी बचाओ बजट लगता है। उन्होंने कहा कि मरकजी बजट में आंध्र प्रदेश और बिहार के अलावा दीगर रियासतों के साथ मरकजी हुकूमत का रवैया कुर्सी को बचाने की कोशिश का एक हिस्सा है। रेवंत रेड्डी ने पोलावरम को हजारों करोड़ देने और तेलंगाना के पालामुरु रंगारेड्डी को नजरअंदाज करने पर भी सवाल उठाए। सीएम ने सवाल किया कि जब मरकजी हुकूमत अमरावती की तामीर के लिए हजारों करोड़ रुपए दे रही है तो हैदराबाद मेट्रो, मूसा नदी और इलाकाई रिंग रोड के लिए क्यों नहीं दे रही। వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. పోలవరం నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనంటుంది? అమరావతి నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ, రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ, వరంగల్లో ఆదిలాబాద్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. बीआरएस कारगुजार सदर केटी रामाराव ने मरकजी बजट पर सख्त मायूसी का इजहार करते हुए कहा कि गुज़िश्ता 10 सालों की रिवायत को बरकरार रखते हुए इस बार भी तेलंगाना को बड़े सिफर के सिवा कुछ नहीं मिला। उन्होंने बजट में रियासत पर तवज्जो न देने पर तनकीद की और तेलंगाना का कोई तज़किरा न होने पर रोशनी डाली। केटीआर ने कहा कि 48 लाख करोड़ रुपए के बजट के बावजूद सिर्फ चंद रियासतों को फंड्स अलॉट किए गए। उन्होंने मजीद कहा कि आंध्र प्रदेश को अहम फंडिंग मिली जबकि तेलंगाना एक बार फिर खाली हाथ रह गया। अपने अदम इत्मीनान का इजहार करते हुए केटीआर ने इन मसाइल पर तेलंगाना के बीजेपी और कांग्रेस के अराकीन पार्लियामेंट की खामोशी पर सवाल उठाया और कहा कि अगर बीआरएस के नुमाइंदे इन पार्लिमानी नशिस्तों पर होते तो मजबूत अपोजिशन के इम्कानात थे। उन्होंने मरकजी बजट में रियासत को नजरअंदाज किए जाने पर तेलंगाना के अवाम पर जोर दिया कि वो इलाकाई ताकतों को मजबूत करने की जरूरत को तस्लीम करें। మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు 8 కాంగ్రెస్ పార్టీకి 8 భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు. ఇవాళ అదే 16 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు. 15,000 కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్కి ఆయన తీసుకున్నారు. అదేవిధంగా బీహార్కు 26,000 కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు. కానీ తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్న 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం గుండు సున్నా. అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నిటికైనా శ్రీరామ రక్ష. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది. శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు. రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ 8 బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, నోరు మెదపలేదు. అదేవిధంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపలేదు. అదే ఈరోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడ ఉంటే ఇవాళ పార్లమెంట్లో ఎట్లా ఉండేదో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట,
మన ప్రాంత హక్కులు కాపాడాలంటే, మన రాష్ట్ర హక్కులు కాపాడాలంటే, మనకు నిధులు రావాలంటే ఈ సంకీర్ణ శకంలో తప్పకుండా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకులు, బలమైన బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎంత మద్దతు ఇచ్చి ఎంత సంఖ్యాపరంగా బలోపేతం చేస్తే అంత రాష్ట్రానికి లాభం అనే మాట కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ, ఈ బడ్జెట్లో కూడా గుండు సున్నానే ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి మరి 8 ఎంపీలు ఇచ్చినా మీరు గుండు సున్నా ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని గమనిస్తున్నారు, అన్ని ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా తగు రీతిలో నిర్ణయం తీసుకుంటారు. खबरनामे में फिलहाल लेंगे एक ब्रेक, मुलाकात होगी इस छोटे से ब्रेक के बाद। ब्रेक के बाद खबरनामे में आपका दोबारा खैर मकदम है। आइए बढ़ते मजीद खबरों की जानिब। जिला रंगारेड्डी की मोइनाबाद में रियल एस्टेट बिल्डर्स की जानिब से एक खदीम मस्जिद को शहीद करने की खबर से पीर की रात सनसनी फैल गई। बताया जा रहा है कि 10 एकड़ के रियल एस्टेट वेंचर की आड़ में 10 गुंटा जमीन के लिए लैंड माफिया ने कुतुब शाही दौर की खदीम मस्जिद को शहीद कर दिया। वाक़े की इत्तला के बाद मुसलमानों ने सख्त एहतजाज दर्ज करवाया। इस बात की इत्तला जैसे ही वक्फ बोर्ड और महकमा अक़लियती बहबूद को मिली, स्पेशल सेक्रेटरी अक़लियती बहबूद तफसीर इकबाल मोइनाबाद पहुंच गए और हालात का जायजा लिया। वहीं मजलिसी MLC मिर्जा रहमत बेग, टिमरिस के वाइस चेयरमैन फ़हीम खुरैशी वो दीगर भी यहाँ पहुँच गए। उन्होंने मुसलमानों से बात की और सख्त कार्रवाई के लिए पुलिस को हुक्म दिया, जिस पर पुलिस ने चौकसी इख्तियार करते हुए कार्रवाई का आगाज कर दिया। दूसरी जानिब सदर नशीन वक्फ बोर्ड सैयद अज़मतुल्लाह हुसैनी ने मोइनाबाद में 400 साल कदीम तारीखी कुतुब शाही मस्जिद की शहादत पर सख्त बरहमी का इजहार किया और कहा कि हुकूमत ने इस वाक़े का सख्त नोट लिया है। बता दें कि आज मंगल को वक्फ बोर्ड की जानिब से मस्जिद की तामीरनों का आगाज किया गया। सदर नशीन वक्फ बोर्ड, सेक्रेटरी अक़लियती बहबूद और पुलिस के अहदेदारों की मौजूदगी में मुकामी मुसलमानों के साथ मस्जिद का संग बुनियाद रखा गया और आर्जी टीन शेड का काम जारी है। अज़मतुल्लाह हुसैनी ने बताया कि चुलकुर विलेज मोइनाबाद मंडल में सर्वे नंबर 133 के तहत 480 गज वक्फ अराजी है, जिस पर मस्जिद तामीर है, जिसका रेवेन्यू रिकॉर्ड मौजूद है। शहर हैदराबाद में नोरा वायरस और दीगर वबाई अमराज से कई लोग मुतासिर हो रहे हैं। इस सिलसिले में BBN के नुमाइंदे सैयद खिजर ने एसोसिएट प्रोफेसर गवर्नमेंट निजामिया तिब्बी कॉलेज चारमीनार डॉक्टर अमतुल मुबीन आलिया से मुलाकात करते हुए बात की और नोरा वायरस के अलावा दीगर वबाई अमराज से बचने के लिए क्या एहतियाती तदाबीर इख्तियार करना है के बारे में जानने की कोशिश की। आइए देखते हैं उन्होंने क्या कहा। देखिए, जो नोरा वायरस चल रहा है हैदराबाद में, वो ज़्यादातर अपन हिफ्ज़ान सेहत की हिफाजत नहीं करने, खाना सही, पानी सही इस्तेमाल नहीं करने की वजह से और बाहर का खाना खाने से इसका वबा ये बहुत ज़्यादा फैल रही। इसका वायरस जो है ज़्यादातर आंतों पे, मैदे पे ज़्यादा असर करता है, जिसकी वजह से लोगों को बहुत ज़्यादा मोशंस, उल्टियों की शिकायत हो रही है और यहाँ तक कि शदीद उल्टियाँ और मोशन होने की वजह से पानी की कमी हो जा रही है जिस्म में, जिसकी वजह से लोग किडनी फेलियर की तरफ जा रहे हैं या शॉक होके डिहाइड्रेशन की वजह से इंतकाल भी कर जा रहे हैं। इसलिए मेरा अवाम को हैदराबादी ये मशवरा है कि वो लोग पहले उसूल हिफ्ज़ान सेहत पर अमल करें, खाने पीने में एहतियात करें, बाहर का खाना क़तई मत खाएं, पानी भी क़तई बाहर का इस्तेमाल न करें और ज़्यादातर आइसक्रीम वगैरह जो दुकानों पर रखी हुई रहती है उससे दूसरे वबाई अमराज जैसा कि नज़ला, ज़ुकाम और बुखार वगैरह भी हो रहा। और ये नोरा वायरस बहुत पुराना वायरस है और इससे घबराने की ज़रूरत नहीं रहती। सबसे ज़्यादा एहतियात की ज़रूरत है। पाक साफ खाना, घर का पका हुआ खाना बाहर के खाने से और ज़्यादा ये ओरोफिकल रूट और मोशन के जरिए इसके जरासीम आदमी में दूसरे आते हैं। जयशंकर भूपालपल्ली जिले में गुज़िश्ता एक हफ्ते से हो रही मुसलसल बारिश के ज़िमन में MLA सत्यानारायण राव ने जिला कलेक्टर, SP और दीगर महकमों के जिलाई अफसरान के साथ एक जायजा इजलास मुनक्किद किया, जिसमें MLA ने अहदेदारों को हिदायत दी कि सैलाब ज़दा दरियाई कैचमेंट इलाकों के लोगों को महफूज मकामात पर मुंतकिल किया जाए और किसी भी जानी और माली नुकसान को रोकने के लिए एहतियाती तदाबीर क़ब्ल वक्त इख्तियार किए जाएं। लोगों को हर तरह से अलर्ट किया जाए। बाद-ए-अज़ां
एमएलए सत्यनारायण राव ने जिला कलेक्टर राहुल शर्मा के साथ तालाब का मुआयना किया। जिला कलेक्टर प्रवीणिया ने मंगल को हनमकुंडा के सरकारी मैटरनिटी अस्पताल का अचानक दौरा किया। इस मौके पर कलेक्टर ने अस्पताल के मुख्तलिफ शोबेजात का मुआयना किया और रिकॉर्ड्स चेक किए। उन्होंने मरीजों से बात की और इलाज के बारे में दरियाफ्त किया। इस मौके पर कलेक्टर ने अस्पताल के अमले को हिदायत दी कि सरकारी मैटरनिटी अस्पताल में आने वाले हामिला खवातीन और नवजायदा बच्चों को बगैर किसी परेशानी की तिब्बी खिदमत फराहम की जाए। निजामाबाद जिला कलेक्टर राजीव गांधी हनुमंतु ने मंगल को श्रीकोंडा मंडल के कई एक सरकारी स्कूलों का अचानक दौरा करते हुए स्कूलों की कारकर्दगी का जायजा लिया। उन्होंने गवर्नमेंट स्कूल, प्राइमरी हेल्थ सेंटर, पब्लिक एडमिनिस्ट्रेशन सर्विस सेंटर, खवाइली आश्रम स्कूल का दौरा किया। इस मौके पर उन्होंने वना महोत्सव प्रोग्राम के तहत आश्रम स्कूल के अहाते में पौधा लगाया। इस मौके पर कलेक्टर के हमरा, DRDO, मंडल स्पेशल ऑफिसर, डिस्ट्रिक्ट मेडिकल हेल्थ ऑफिसर व दीगर ओहदेदार मौजूद थे। राजनगर पुलिस और CCS टीम ने मुश्तरका कार्रवाई करते हुए 2 चेन स्नैचर्स को हिरासत में ले लिया। पुलिस ने उनके कब्जे से 15 तोले वजनी 6 तिलाई चेनों को बरामद कर लिया, जिसकी मालियत 11,10,000 रुपए बताई गई है। DCP राजनगर ने मीडिया कॉन्फ्रेंस करते हुए केस की तफसीलात से वाकिफ करवाया। 1 वीक बैक वो बुधवेल एक्सटेंशन का क्रॉस रोड्स में इवनिंग 7 to 8 7 बजे के टाइम पे एक औरत बस उतर के दूसरा बस पकड़ने के वास्ते एक ओल्ड एज्ड लेडी वहाँ खड़े रहे थे। 2 आदमी आके, एक आदमी तो उनको ढकल दिया और उसके दूसरा आदमी आके उनके ऊपर पायर लगा के भी वो चेन खींच के गए थे। वो रात में हुई वो इंसिडेंट और पुलिस स्टेशन के नज़दीक ही हुई बोल के हम लोगों पूरा, मैं भी वहाँ स्पॉट विज़िट करा था। वो दिन वो बाजू में बुधवेल और वो बहुत लोगों आए थे। सर यही प्लेस में 3 इयर्स से ये दिस इज़ द 4th इंसिडेंट, वो 14 बार हुई। उसको कैसा भी पकड़ना बोल के हमारे को रिक्वेस्ट कर रहे थे। हम भी ये चैलेंज लिए क्योंकि पूरा ऐसे हेल्पलेस लोगों को बोल तो वुमेन और एज्ड में वही टाइम पे होना बोल के वहीं कर रहा बोल के हमको भी चैलेंज लिए थे। जब वो संजय बोल के हमारा क्राइम्स इंस्पेक्टर है और गंगाधर राजेंद्र इंस्पेक्टर और टीम्स वही दिन बैठ के हम लोगों के पूरा ये लोगों खुद चैलेंज लिए थे। ये 100% ये केस कैसा भी डिटेक्ट करना ये इज्जत का है। जब ये लोगों ऐसा प्रॉमिस करा लिया, ऐसा ही 1 वीक एग्जैक्टली आज को 1 वीक हुआ, वो 2 स्नैचर्स पकड़ा गया वो, और ये लोगों 6 केसेस में अभी तक इन्वॉल्व हुआ। तो वो 6 केसेस में एक प्रॉपर्टी भी बरामद हुई। वो लोगों मुड़ावत पांडू, मुड़ावत सेविया, ये लोगों बिजनेपल्ली का मंडल का है। ये पांडू तो 21 केसेस में अभी स्नैचिंग्स और हाउस ब्रेकिंग में गया और सेविया उनके। रच्चाकुंडा पुलिस कमिश्नरेट के सोशल मीडिया प्लेटफॉर्म्स के बारे में आवाम में बेदारी पैदा करने और उन्हें सब के लिए काबिल रसाई बनाने के मकसद से पुलिस कमिश्नर सुधीर बाबू ने आज मंगल को एक QR कोड का रस्म इजरा अंजाम दिया। इस मौके पर उन्होंने कहा कि रच्चाकुंडा पुलिस जदीद टेक्नोलॉजी को अपना रही है और पुलिस के सोशल मीडिया अकाउंट्स लोगों के लिए मुफीद साबित होंगे। इस मौके पर DCPs और दीगर ओहदेदार मौजूद थे। निर्मल जिले में खवातीन के गलों से तिलाई चेन छीनने की वारदातों में इजाफा देखा जा रहा है, जिससे राह चलती खवातीन खौफ का शिकार हैं। आज मंगल को एक खातून जो निर्मल डिस्ट्रिक्ट सेंटर के बस स्टैंड की तरफ पैदल जा रही थी के गले से 2 नामालूम चेन स्नैचर्स ने बाइक पर पीछे से आकर चेन छीन ली। इस गैर मुतवक्को चोरी से खातून परेशान हो गई और रोड पर गिर पड़ी। ये मंजर करीब की एक दुकान के CCTV फुटेज में कैद हो गया। पुलिस ने इस सिलसिले में केस दर्ज करते हुए चेन स्नैचर्स की तलाश शुरू कर दी। पेनगंगा नदी में डूबने वाले नौजवान की लाश आदिलाबाद जिले के जयंत मंडल के दोलारा में मंगल को मिली। तफसीलात के मुताबिक चांदा टी गांव का एक नौजवान शिवा इतवार को अपने दोस्तों के साथ पेनगंगा नदी पर गया था और वो इत्तेफाकी तौर पर पानी में डूब गया। उसकी इत्तला पर जिला SP की निगरानी में DRF की टीम ने नौजवान की तलाशी शुरू की, लेकिन कोई सुराग नहीं मिला। SP गौस आलम ने भी जाए वाक़या का मुआयना किया। ताहम मंगल की सुबह नौजवान की लाश पानी में तैरती हुई पाई गई।
ఇటు వ్యక్తి చాందా గ్రామానికి చెందినటువంటి కొంతం శివ అలియాస్ కార్తిక్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులైనటువంటి కట్కం అక్షయ్ మరియు రాచల్ల రఘు అనే ఇద్దరు ఈ రాంపూర్ గ్రామానికి చెందినటువంటి ఇద్దరు స్నేహితులతో కలిసి మన పాండవకోడకు బైక్ రిపేర్ కోసం అనేసి వెళ్ళారు. ఫస్ట్ అప్పుడు అక్కడ డొల్లార దగ్గర ఉన్నటువంటి పెనుగంగా దగ్గర స్నానం కోసం అనేసి దిగిండు. దాంట్లో ఇతనికి ఈత రాకపోవడం వల్ల ఇతను దాంట్లోనే ఇదైపోయాడు, కొట్టుకుపోయాడు. అయితే ఫస్ట్ టైం జిల్లాలో DDRF బృందాలతో తనిఖీలు నిన్న మా గౌరవ ఎస్పీ గారు గౌసాలం IPS గారి సూచనల మేరకు నిన్న దినమంతా DDRF బృందాలతో తనిఖీలు చేయడం జరిగింది. అయితే ఈరోజు 24 రోజులు గడిచిన తర్వాత బాడీ నీటిలో తెలియాడుతూ కనిపిస్తే ఈరోజు దాన్ని బయటకు తీయడం జరిగింది. అయితే ఇట్లాంటి విపత్కర సమయంలో వరదల్లో చిక్కుకున్నప్పుడు కానీ లేదంటే ఇట్లా ఆపద సమయంలో ఇదైనప్పుడు కానీ ఈ తనిఖీలు చేపట్టడానికి DDRF బృందం అనేది ఉన్నది. तेलंगाना माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन चेयरमैन मोहम्मद अब्दुल्ला कोतवाल ने एबिट्स इलाके में वाक़ इंटरनेशनल स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर TWG का दौरा किया। इस मौके पर उन्होंने यहाँ तरबियत हासिल करने वाले तुलबा से बात की। उन्होंने अक़लियती नौजवानों के लिए रोजगार पर मुबनी कोर्सेस मुतारिफ कराने का तयक़ुन दिलाया। आखिर में एक नज़र हेडलाइंस पर। तेलंगाना असेंबली के बजट इजलास का आज से हुआ आगाज। कंटोनमेंट BRS MLA लस्या नंदिता को ताजियत पेश करने के बाद कार्रवाई कल चारशंबे तक के लिए मुलतवी। तेलंगाना असेंबली अहाते में बिजनेस एडवाइजरी कमेटी का इजलास। इस माह की 31 तारीख तक जारी रहेगा बजट सेशन। 25 तारीख को पेश किया जाएगा बजट। 26 और 28 को होगी छुट्टी। बजट इजलास की कार्रवाई सिर्फ 4 दिन चलाने के लिए हरीश राव ने की रेवंत रेड्डी हुकूमत पर तनकीद। चारशंबे को जॉब कैलेंडर, बेरोजगारों के मुतालबात, इंतखाबी वादों पर बहस कराने स्पीकर से किया मुतालबा। मरकजी बजट में तेलंगाना को एक बार फिर कर दिया गया नजरअंदाज। CM रेवंत रेड्डी ने कहा, मरकज ने तेलंगाना के साथ किया इम्तियाजी सुलूक। बजट अलॉट करने में तेलंगाना के साथ हुई बहुत नाइंसाफी। KTR ने मरकजी बजट पर जाहिर की सख्त मायूसी। कहा, गुज़िश्ता 10 सालों की रिवायत बरकरार, इस बार भी तेलंगाना को बड़े सीफर के सिवा कुछ नहीं मिला। मोइनाबाद में रियल एस्टेट बिल्डर्स की जानिब से शहीद करदा खदीम मस्जिद की तामीर नौ का आगाज। बोरवेल की तनसीब, आरजी टीन शेड के काम जारी। कल रात इस वाक़े के मंजर आम पर आने के बाद मुसलमानों में पाया गया गुस्सा। खबरनामे में फिलहाल बस इतना ही। ताज़ा तरीन अपडेट्स के लिए देखते रहिए PBN न्यूज़। यूट्यूब और फेसबुक पर मौजूद हमारे वीडियोस को लाइक और शेयर जरूर कीजिए।